మైనర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు. మైనర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు. మైనర్ యువకుని పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదృశ్యమైన బాలుడిని పట్టుకొని పోలీసులు అతనిని ఆమె తల్లిని వేధించడం సరికాదన్నారు. దీనిపై సిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. బాలుని తల్లి బి సత్యవతి మాట్లాడుతూ తన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని, ఆ కారణంగా నేరం ఒప్పుకోమని తనను కుమారుడు తేజను వేధించారని ఆరోపించారు. పోలీసులు కొట్టడం వల్ల తేజ చేయి విరిగిపోయిందని, పోలీసులు వైద్యులు తమకు న్యాయం చేయలేదని తెలిపారు. దీనిపై అప్పటి సిఐ సిహెచ్ ప్రసాద్ను వివరణ కోరగా సత్యవాణి కుమారుడు తేజ ఇంటర్ విద్యార్థిని తీసుకుపోయాడని, దీనిపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. తర్వాత సత్యవాణి ఫిర్యాదు మేరకు తేజ కనిపించడం లేదని మరో మిస్సింగ్ కేసు కట్టామని చెప్పారు. సమావేశంలో దళిత సేన నాయకులు నెక్కల నాగమణి తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైనటువంటి అణచవేత. ఓకే, కోపం వచ్చింది, పిల్లడు అల్లరి చేశాడు, ఒక లెఫ్ట్గా కొట్టి మందయించే వరకు మనకి అవకాశం తీసుకోవచ్చు. కానీ ఆ పిల్లవాడు యొక్క చెయ్యి విరిగిపోయేంత స్థాయికి, చెయ్యి విరిచేంత స్థాయికి ఫిఫ్త్ జోన్ పోలీసులు, ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీసు గౌర్యాన్ని ప్రదర్శించిన తీరు ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తూ ఉంది. నేరుగానే నివేదన చేశారు. మీకు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఆ ఫోన్లో మాట్లాడండి అని చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సీ గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదో లేకపోతే అది సమస్య కాదని అనుకున్నారో తెలియదు. కానీ డాక్టర్స్ ఎమ్మెల్సీ కేసు అయినా కానీ ఆపరేషన్ అవసరం అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ చేయకోకుండా పిల్లడికి వీరు కాదని వారు, వారు కాదని వీరు తిప్పుకుంటూ నేటికి 10 రోజులుగా ఆ పిల్లవాడు ఆరోగ్యంతో చెలగాటమైనటువంటి కేజీహెచ్ వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని కూడా మరి ఉదాహరణతో పాటు చెప్పేదానికోసం నేను కూర్చున్నాను. మీకు అందరికీ గతంలో నేను తెలుసు, నేను బంగారు సచివాని దళితసేన ఆధ్వర్యంలోని మాలన్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను. ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం నాకు మీకు ఉంది. ఈరోజు నా సమస్య మీద కూర్చున్నానండి. సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది. అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆసుపత్రి, ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయమైన పోలీస్ స్టేషన్లో నేను ఎంతో మందిని కోచింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రజ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే, ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరకముందే దాని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను, నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి, ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్, ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో. నేను ఒక గౌరవంగా ఈ రోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి. ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి రోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి? నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను. నన్ను దయచేసి ఆడదానికి జరగకూడదు, ఇంకో తల్లికి జరగకూడదు అని నేను సామాన్యురాలుగా ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు అనేక సంఘాల్లో పనిచేశానండి. నేను 12 సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్గా చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు. కానీ ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి, మైనర్ అబ్బాయిని నా కళ్ళ ముందునే కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి.
వచ్చిన నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది. అంటే ఇది ఏమనుకోవాలి, నేను చేసిన పాపం ఏంటి అంటే నిజం మాట్లాడడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి. ఆ సీఏ గారు కొట్టడం వల్ల ఈ చిలకల వేలు ఇక్కడ ఫోన్ ఇరిగిపోయిందండి. 16 సంవత్సరాలు నా కొడుక్కి, 16 సంవత్సరాల అబ్బాయికి ఫోన్ ఇరిగిపోయి ఈరోజు హాస్పిటల్ కోసం మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి. పోలీసులు పోలీసులు ఎందుకండి ఇస్తారు, మేము ఇవ్వలేదు. అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆసుపత్రికి 108లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళామండి. ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి. ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు. నేను అనేసి బాబుని ఆసుపత్రిలో నేను జాయిన్ చేసుకున్నారండి. మన బుధవారం నైట్ 10:30కి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మొత్తం ఇంజక్షన్ తిమ్ముళ్ళు అన్నీ ఇచ్చేసారండి. మళ్ళీ ఆపరేషన్ లేదు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నిన్న ఉదయం పంపించేశారండి. దేనికి మత్తు ఇచ్చారు, దేనికి తిమ్మిడి ఇచ్చారని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ కేసు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మెమో తెచ్చుకోవాలంటున్నారు. పోలీసులే కొడితే మేము ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలోని వైద్యం పొందకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఈ రోజు నేను రూపాయి అప్పు అడిగితే మీరు ఎవరో ఒక నన్ను చూసి నా సర్వీస్ని చూసైనా నా మీద కనీసం ధర్మమైనా చేస్తారు. కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి.